సిటీ న్యూస్ కు స్వాగతం. సిటీ కేబుల్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలు సిటీ కేబుల్ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఎల్ ఉద్యోగులతో పాటు సంస్థ డైరెక్టర్లు కొల్లు రమేష్, ఆకునూరి గోవింద్, కొల్లు జ్ఞానసాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంసీపీఎల్ ఎండీ కొల్లు శ్రీనివాసరావును పలువురు కేబుల్ ఆపరేటర్లు పూలమాలలతో ముంచెత్తారు. మచిలీపట్నం కమ్యూనికేషన్ తరపున ఆపరేటర్లకు అలాగే మా స్టాఫ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ కొత్త సంవత్సరంలో మంచి జరగాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంసీపీఎల్ డిజిటల్ మరియు జిఎంసీపీఎల్ బ్రాడ్బ్యాండ్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెడనలో పైడమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెడనలో పైడమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 26న ప్రారంభమైన జాతర మహోత్సవాలు జనవరి 5వ తేదీతో ముగియనున్నాయి. అయితే 11 రోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవాలు వారం రోజులు పూర్తి చేసుకున్నాయి. కొత్త సంవత్సరం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి తదితరులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 2024లో తెలుగుదేశం, జనసేన పార్టీల ప్రభుత్వం ఏర్పడుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. ఈ 2024లో తెలుగుదేశం, జనసేన పార్టీల ప్రభుత్వం ఏర్పడుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్లో జంపాని కోటయ్య, జంపాని నాని ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి వేదవ్యాస్ కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గ ప్రజలు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ 2024లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టపు నాగబాబు, ఏ మురళి, కొల్లు సుబ్రహ్మణ్యం, పుప్పాల నరసింహారావు, సైదాని తదితరులు పాల్గొన్నారు. 2024 సంవత్సరం కొత్త సంవత్సరం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రత్యేకంగా రైతాంగం గత సంవత్సరంలో అధిక తుఫాన్లు, భారీ వర్షాల వల్ల నష్టపోయినా రాబో సంవత్సరాల్లో ఆ నష్టం జరగకుండా రైతాంగం, ఇతర అన్ని వర్గాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే పెడమ నియోజకవర్గం ప్రజానీకం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతోటి పంటలు పండి అన్ని వర్గాల ప్రజలు కూడా, అటు మత్స్య కార్మికులు కానీ, ఇటు కళ్ళు గీత కార్మికులు కానీ, చేనేత వృత్తుల వారు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ అందరూ కూడా ఈ సంవత్సరం వృద్ధిలోకి రావాలి, అభివృద్ధిలోకి రావాలి కోరుకుంటూ ఈ సంవత్సరం మరి మన రాష్ట్ర చరిత్రను మార్చేటువంటి సంవత్సరం. ఇది చాలా ముఖ్యమైన 24వ సంవత్సరం. రాష్ట్ర భవిష్యత్తు గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలుసు. అభివృద్ధి నోచుకోక అన్ని వర్గాలు ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ, ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద కక్ష సాధింపుతోటి మరి 40 సంవత్సరాల ప్రజా జీవితంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, అన్యాయంగా ఏమీ లేని కేసులో 54 రోజులు జైల్లో పెట్టి ఆయన వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. దేవుడి దయ వల్ల, ఆయన మంచితనం వల్ల ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. రాబోయే సంవత్సరం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అందులో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ యొక్క రాష్ట్ర ప్రజల సంక్షేమంలో, ప్రజల అభివృద్ధిలో ఆయన పాత్ర గణనీయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర పరిస్థితులు తెలిసిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని ఎంతో బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇవాళ ఆ రాష్ట్రానికి
రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాపాడుకోవడం నూతన సంవత్సర లక్ష్యం కావాలని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాపాడుకోవడం నూతన సంవత్సర లక్ష్యం కావాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. రాజ్యాంగం మనకు ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యాన్ని, సమావేశ స్వాతంత్ర్యాన్ని కోల్పోయిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని, ప్రజల పక్షాన మాట్లాడితే గృహ నిర్బంధాలు చేయడం, కేసులు పెట్టడం, సమావేశాలపై ఆంక్షలు పెట్టడం జరిగిందని బుద్ధప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేయడానికి ప్రజాస్వామ్యంలో పౌరులకు పూర్తి హక్కు ఉంటుందని, ఎటువంటి విధ్వంసాలకు పాల్పడకుండా గాంధేయ పద్ధతిలో నిరసన తెలిపితే నిర్బంధాలతో నోరు నొక్కేటువంటి ప్రభుత్వానికి చర్మగీతం పడాల్సిన సమయం ఆసన్నమైందని బుద్ధప్రసాద్ అన్నారు. నూతన సంవత్సరంలో జరగబోయే ఎన్నికలు నియంత పాలనకు చర్మగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ఇది ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకమైన సంవత్సరం. అందుకనే ఓటునే వజ్రాయుధంగా చేసుకుని రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవటం నూతన సంవత్సర లక్ష్యం కావాలి. రాజ్యాంగం మనకిచ్చిన వాక్ స్వాతంత్రం కానివ్వండి, అలాగే సమావేశాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కోల్పోయిన పరిస్థితి మనం చూస్తాం. ప్రజల పక్షాన మాట్లాడితే గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, కేసులు పెట్టడాలు, సమావేశాలపై ఆంక్షలు పెట్టడం జరిగింది. గత సంవత్సరం మనం ప్రజల సమస్యల మీద ఆందోళన చేయటానికి కానివ్వండి, ప్రజాస్వామ్యంలో పౌరులకి పూర్తి హక్కు ఉంది ఆందోళన చేయటానికి. ఎటువంటి విధ్వంసాలకు పాల్పడకుండా గాంధేయ పద్ధతిలో నిరసన తెలిపితే నిర్బంధాలతో నోరు నెక్కేటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి ఈ సంవత్సరం మనం చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా రాజకీయ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు కూడా చూడలేదు. కోడూరులో 4,000 ఎకరాలు రైతులు 4 సంవత్సరాలుగా పంటలు పండించుకోవటం, వాళ్ళకి సంఘీభావం తెలపాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ రోజున గృహ నిర్బంధాలు చేయటం, దాని మీద సత్యాగ్రహం చేస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన సంఖ్య మీద తెలుసు. ఆ తర్వాత సహజ వనరులన్నీ కూడా వాళ్ళ దోచుకున్న పరిస్థితి వచ్చాయి. ఇసుక, మట్టి అక్రమంగా తవ్వుకుని అమ్ముకున్న పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీ పిలుపు మేరకు శ్రీకాకుళంలో ఇసుక క్వారీల వద్ద ఆందోళన చేస్తే ఆ రోజున కూడా గృహ నిర్బంధాలు చేసిన పరిస్థితి వచ్చింది. అనుమతులు లేకుండా మీరు ఈ తవ్వకాలు జరుగుతున్నారు, అనుమతులు చూపించనంటే చూపించిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ఇలా ఏ విషయంలో అయినా కూడా అలాగే ముఖ్యమంత్రి గారు వచ్చి 93 కోట్ల రూపాయలు ఆయన నిధులు ఈ నియోజకవర్గానికి ఇస్తానని చెప్పి. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆకాంక్షించారు. పెడన పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హారిక, రాము దంపతులు కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రభుత్వ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు వీరిరువురిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.